పబ్లిసిటీ కోసం అయితే పోలీస్ స్టేషన్ వరకు కేసుల వరకు వెళ్ళాం కదా. ఈ టీం నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు వైరస్ అయితే కొన్ని మాటలు మాట్లాడారు మీ పైన, అంటే లైక్ తక్కువ డబ్బులకి కూడా వెళ్ళిపోతుంది, క్యారెక్టర్ పరంగా కూడా చాలా మాట్లాడారు. సో అప్పుడు మీరు ఎలా తీసుకోగలిగారు? ఎవరైనా కూడా రూమ్ లోకి వస్తావా, పండుకుంటావా, అట్లా ఇట్లా మూవీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అలా అడిగిన వాళ్ళే తప్పించి ఇంతకు ముందు మనం చూసుకుంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ అయిపోయారు, కుర్చీ తాత వచ్చారు, కుర్చీ తాత కలవగానే మళ్ళీ అడ్డుపెట్టం వచ్చేది. అప్పుడు మీరు చెప్పే మాటలు వాళ్ళని టీం నుంచి తీసేస్తామంటే మళ్ళీ ఇంకా రారు అన్నట్టుగా చెప్తున్నారు. రాకేష్ మాస్టర్ కి నాకు ఎందుకు గొడవ అయిందో ఈమె ప్రత్యక్ష సాక్షి. కనకలక్ష్మి వాళ్ళ థర్డ్ వైఫ్ ని సపోర్ట్ చేస్తున్నాడని ఆయన కక్ష ఇంతవరకు పెంచుకున్నాడు నా మీద. వీళ్ళందరి మీద కూడా ఒక సంపాదన అనేది సంపాదించుకుంటూ వైజాగ్ సత్య ఇలాంటివన్నీ కంటెంట్ క్రియేటివ్ గా ఇలా చేస్తున్నాడు అని కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? మరి మీడియా వాళ్ళు కొంతమంది రెచ్చగొడుతున్నారు అందరిని అన్నాను నేను. ఒక 60% మీడియా ఏంటంటే చెత్తగా ఉంది. ఈ బరిలాక్క రావడం మాకు ఇష్టం లేదండి. ఆమెకి యాటిట్యూడ్ ఎక్కువ. ఇప్పుడు కేఏ పాల్ గారు ఒకప్పుడు ఉన్నారు, ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని దున్నేశాడు. ఆయన అమెరికా అధ్యక్షులు కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చునేవారు. ఇప్పుడు పిచ్చోడు అయిపోయినాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ పుణ్యమాని వీళ్ళే పిచ్చోడు చేస్తారు. తండ్రి కొడుకులు టార్చర్ ఇలాగ చాలా మందిని నాశనం చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. బెట్టింగ్ యాప్ పైన మీరు చాలా రకాలుగా స్పందించారు. అసలు బెట్టింగ్ యాప్ మీకు అతీత ఎందుకు అయింది? నేను హర్షాయి కోసమే మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఎంట్రీలో హీరో అనే ఒక ఇమేజ్ వచ్చినట్టు తనకు తాను ఫీల్ అయిపోయినాడు. ఏ ప్రజలకైతే బిస్కెట్లు ఇస్తున్నాడో ఆ ప్రజల్ని హత్య చేస్తున్నాడు. సో చాలా మంచి కార్యక్రమం చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా యువ సామ్రాట్ రవి గారికి. సో స్వాతి నాయుడు ప్రతిసారి అడల్ట్ కంటెంట్ ఆవేస్తుంది అనుకున్న ప్రతిసారి మరొక వీడియోతో ముందుకు వస్తూనే ఉన్నారు. అసలు దానికల్లా సీక్రెట్ ఏంటంటే నార్మల్ వీడియోస్ చేయదా? తక్కువ టైంలో ఫేమ్ కావాలి, జనాల మనసులోకి వెళ్ళాలి అనేది నా ఒపీనియన్. అయినా కూడా ఎవడెవడో ఎదవలు అంటే వాళ్ళ ఇళ్ళలో ఫ్యామిలీ లేవా, వాడికి అమ్మాయి లేదు, ఎందుకు ఇట్లా నా పేరు ఖరాబ్ చేస్తూ వాళ్ళు